అందరూ మీ కరతాళ ధ్వనులతో సంతోషాన్ని తెలియజేయాలండి. అయ్యగారికి మర్రి ప్రిస్కిల్లా గారు, భావన రోజా గారు, నక్క కృపానందిని గారు రావాలండి బొకే ఇవ్వడానికి. మన అయ్యగారిని గౌరవించు నిమిత్తం మీరు లేచి రావాలండి. బేరా దానమణి గారు కూడా రావాలండి. అలాగే ఎన్నో పైకి వచ్చి అగ్ని కూర్చోరా అగ్ని కూర్చోరా ఆ పక్కన రైట్. చిన్న ప్రార్థన. ఎన్ని వచ్చినాయి? పరిశుద్ధుడా స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధనలు మరి ముఖ్యముగా స్త్రీల ఆదివారముగా ఆచరించిన ఈ దినమందు ప్రియ బిడ్డలు మా తండ్రి భావన, ఆంధ్రియ, రోజాలను బట్టి స్తోత్రములు. వారిని ప్రేమించినటువంటి కుమార్తె రాజామణిని బట్టి నిన్ను ప్రత్యేకముగా స్తుతిస్తూ ఉన్నాం. నీ యందు ఎంతో భయభక్తులు కలిగి ప్రతి ప్రార్థనలో కూడా చక్కగానైనా ఆసక్తిగా పాలు పొందొచ్చు. నిన్ను మహిమపరచుటకు కుమార్తె చేయుచున్న కార్యములను బట్టి వందనాలు. నీ ప్రత్యేకమైన కాపుదల 13 సంవత్సరములు నాయన తోడుగా ఉంచినందుకు స్తోత్రములు. ఈ నూతన వత్సరములో కూడా నూతనమైనటువంటి కృప, నూతన జ్ఞానము, నూతన ఆత్మనిచ్చి శక్తితో నింపి ఆరోగ్యం ఇచ్చి కాపాడి వర్ధల చేయండి. భక్తిలోను విద్యలోను అన్నిటిలో కూడా కుమార్తెను దీవించి వర్ధల చేసి మహిమ పొందుమని ప్రభా. ఇదిగోనైనా మా తన సమూయేలు ఇంకను ఎదుగుచు వర్ధిల్లుచుండెను అని వ్రాయబడినట్లుగా కుమార్తెను కూడా అలాగునని ఇంకను ఎదుగుచు నిన్ను అన్ని విషయాల్లో మహిమపరచుబిడ్డగా మీరే ఘనముగా దీవించి ఘనత పొందుము. ఈ కుమార్తె యొక్క జన్మదినాన్ని బట్టి ఈ కేక్ను కట్ చేయుచుండగా మీరు మహిమ పొందము. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క దీవెన దైవజనుని దీవెన నీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. దా ఒకసారి ఫ్యాన్ ఎలుగు చెప్పు. అమ్మగారు రండి, నేను ఆ పక్క వెళ్తాను. అరే ఫ్యాన్ ఆపండి రా, ఈ ఫ్యాన్ గిల్లరు దాని మీద ఎక్కువ. Birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. తండ్రి యొక్క Happy birthday కుమారుని to you. పరిశుద్ధాత్మకి నామమున ఆమేన్. To you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. సండే స్కూల్ పిల్లలకే కేక్ పెడతారు. రైట్ అమ్మ. నెక్స్ట్ ఇప్పుడు ముగింపు ప్రార్థన శ్రీమతి సదర్ల ఎస్తేర్ గారు వచ్చి చేస్తారు. అలాగే ఆఖరుగా దీవెన మన పాశ్రమ్మ గారు దీవెనిస్తారు. సరే, దీవెన మన అయ్యగారు దీవెనిస్తారు ముగింపు ప్రార్థన అనంతరం. సంఘమంతా మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని తలలు వంచి మీ మనసులో ప్రార్థనలో ఏకీభవించండి. సర్వవ్యాప్తివైన ఓ దేవా, సర్వలోకమునకు నీ సువార్త అందించుము. సర్వమతముల వారికి నీ శుభవార్త అందించుము. నీ సంఘము తాను నేర్చుకొనుచున్న విశ్వాసములో మాదిరిగా లోకము ఎదుట నిడవబలగడ శక్తి దయచేయము. మత తర్కములు, మిషన్ వివాదములు, తప్పుడు బోధలు, పాప శోధనలు, పాపము వలన కలుగు నష్టములు, వీటన్నిటి నుండి మమ్మును తప్పించుము. కరువు కాలములో, వ్యాధి కాలములో, అజ్ఞాన కాలములో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పుము. లోకమునకు ఉపకారముగా ఏర్పడుచున్న అన్ని పనుల మీద నీ దీవెన కుమ్మరించుము. విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో నింపి యేసుప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపరచుము. ప్రతి కుటుంబములోని వారిని బీదలను, పాఠశాలలను, వైద్యశాలలను, అనాథశాలలను, బైబిల్ సొసైటీని, ట్రాక్ట్ సొసైటీని, అన్ని వృత్తులను, నీటి మీదను మెట్ట మీదను, నిర్జల ప్రదేశములోను గాలిలోను ప్రయాణము చేయు ప్రయాణికులను, ప్రభుత్వం వారి ఏర్పాట్లను కాపుదలగల నీ స్వాధీనమందు వర్ధిల చేయుము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశువాదుల మీదను, వృక్షాదుల మీదను, పంటల మీదను, అనగా నీ యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింపచేయుచుండుము. ఆ వస్తువును, ఈ జీవిని దేవుడు దీవింపలేదు అను నేరము నీ మీదకి రానియుకుము. అన్యాయము, అవమానము, దోపిడీలు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, ఆకస్మికముగా రానయ్యున్న అపాయములు మొదలగు గండముల నుండి ప్రజలను విమోచింపుము.
మేము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయజూచుచున్న ఓ తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు మా బహిరంగ ప్రార్థనలు యుక్తకాలమందు నెరవేర్చుము. ఈ స్త్రీల ఆదివారపు నిండైన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలని మా ప్రార్థన మా స్తుతులను త్వరగా రానయ్యున్న యేసు ప్రభు ద్వారా ఆలకించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు మీరు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేకము, కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమును సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడునుగాక. యెహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మును కరుణించునుగాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క గొప్ప ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయము సహవాసము ఈ స్త్రీల ఆదివారపు ఆరాధనలు ఏకీభవించిన అందరికీ, చేయబడిన ప్రకటనలన్నిటికీ, జరగబోవు విందు కార్యమునకును తోడయుండి ఘనముగా దీవించునుగాక. ఆమేన్. సంఘమంతయు వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడు ఆత్మబోందు నిత్య కీర్తి. హల్లెలూయాలు, హల్లెలూయాలు. ఆమేన్. మరణాత, మరణాత, మరణాత. చక్కగా సంతోషంగా కంగారుగా తినకుండా అందరూ చక్కగా భోజనం చేయండి. ఆ పిల్లలు ఈ కార్పెట్లు తీసేయండి. భోజనం పెట్టించుకునేవారు కొందరు బయట తింటారు, కొందరు